నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కనురెప్పలు కిందకు వాలిపోతున్నాయా? పిల్లలు తరచూ జబ్బు పడుతున్నారా? పిల్లలు నిద్రలో గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటున్నారా? మోకీళ్లలో బంధనాలు తెగితే ప్రమాదమే. ఇంకా హెల్త్ టిప్. కంటికి రెప్ప కాపలా అంటూ ఉంటాం. కనురెప్పల తాలూకు అప్రమత్తత అలాంటిది. అయితే కొంతమందిలో ఈ కనురెప్పలు అప్రమత్తతను కోల్పోతూ ఉంటాయి. కనురెప్పలు వాలిపోతూ భారంగా తయారై కదలికలు బాగా ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. దీంతో కళ్ళు పొడిబారడం దగ్గర నుంచి కళ్ళ నుంచి విపరీతంగా నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టోసిస్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ సమస్య పుట్టుకతోటే ఉంటుంది. కనురెప్పలు వాటంతట అవే వాలిపోయే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో లభించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిప్పు లాంటిదో కరెంటు షాకు లాంటిదో తగలగానే వెంటనే చేతిని వెనక్కు తీసేస్తాం. ఇదో అసంకల్పిత చర్య. అచ్చంగా ఇలాగే కంట్లో ఏదైనా పడబోయినా, కంటికేదైనా తగలబోయినా వెంటనే రెప్పలు మూసుకుపోయి కంటిని కాపాడుతాయి. అంతెందుకు, కంట్లో దుమ్ము ధూళి పడకుండా, క్రిమికీటకాలు ఇబ్బంది పెట్టకుండా అనుక్షణం కళ్లను రెప్పలే కాపాడుతాయి. కంట్లో తేమ ఆవిరైపోకుండా కూడా రెప్పలే రక్షిస్తాయి. అందుకే కంటికి రెప్ప కాపలా అంటుంటాం. అలా అనుక్షణం అప్రమత్తంగా కంటిని కాపాడే రెప్పల్లో కదలికలు తగ్గిపోయి కిందకి వాలిపోతే ఆ సమస్యను టోసిస్ లేదంటే డ్రూపింగ్ ఐలిడ్స్ అంటారు. కనురెప్ప కండరంలో బలహీనత రావటము, కంట్లో నరాలు దెబ్బతినటము, కనురెప్పల తాలూకు చర్మం సాగిపోయి వదలవటం వల్ల ఇలా కనురెప్పలు వాటంతటకవే కిందకు వాలిపోతుంటాయి. కనురెప్పలు వాలిపోవటం, దాన్నే డ్రూపింగ్ ఐలిడ్స్ అంటాం అన్నమాట భాషలో. సో ఈ డ్రూపింగ్ ఐలిడ్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కానీ, కొంతమంది ఆక్యులో ప్లాస్టిక్ అంటారు, కొద్దిగా చేసినాక ఆప్థల్మాలజీ చేసినాక కొంత ట్రైనింగ్ వేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అసెస్మెంట్ ఈజ్ ద కీ అండి. అసెస్మెంట్ ఈజ్ ద కీ అనమాట మెయిన్గా. అసలు కారణం దేనికి వస్తుంది, ఆ కారణాన్ని బట్టి మనకి రీజన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఒక పద్ధతి అనమాట. టోసిస్ అంటే కంజెనిటల్గా రావచ్చు, తర్వాత అదే కంజెనిటల్ తర్వాత చైల్డ్హుడ్లో కూడా రావచ్చు అనమాట. ఆ తర్వాత ఫెమిలియల్గా కొంతమందికి వస్తూ ఉండే, అంటే బట్టుతోటి కాకుండా తర్వాత ఫెమిలియల్గా కూడా రావచ్చు. ఎందుకంటే ట్రామా ఏదైనా జరిగినా కానీ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ దట్ రీజన్లో టోసిస్ రావచ్చు. ఆర్ ఇంకా కొన్ని కారణాలకి ఏంటంటే కారణాలు ఉండవు అనమాట, ఇడియోపాథిక్ అంటాం. ఇంకా కొంతమందికి ఏంటంటే ఏదైనా ఆపరేషన్స్ ఏదైనా ఆ ఏరియాలో చేస్తే దానికి టోసిస్ రావచ్చు. సో ఈ టోసిస్ అంటే ఏంటి, ఓన్లీ ఐలిడ్ జారుతుందండి ఇక్కడ. రెండోది ఏంటంటే ఏజ్ బట్టి వచ్చేది కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏజ్ బట్టి ఏమవుతుందంటే ఈ జారుతూ ఉంటాయి అన్నమాట టిష్యూస్ అన్నీ. ఐబ్రో కూడా జారుతుంది కిందకి. ఐబ్రోస్తో పాటు ఐబ్రోస్ ఇంత ఉండే టిష్యూ ఇన్ఫ్రాబ్రో టిష్యూస్ అంటాం, ఇదంతా ఈ కండాది అంతా జారుతుంది. దానివల్ల ఐలిడ్ పుష్ చేయబడుతుంది అన్నమాట కిందకి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. అది కాస్మెటిక్ పరంగా అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక మూడోది కారణం ఏంటంటే, ఈ ఐబ్రో సేమ్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడాను మూడోది ఏంటంటే ఇక్కడ టిష్యూ కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుందండి. కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవటం కానీ, లేదంటే బల్కీగా ఉండటం కానీ, లేకపోతే మెడికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మైస్థీనియా గ్రేవిస్ అంటారు. అటువంటి వాటిలో ఏంటంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ డ్రూపింగ్ ఐలిడ్ వస్తూ ఉంటుంది, మార్నింగ్ అయ్యేటప్పుడు కొంచెం బాగుండొచ్చు. సో ఈ కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. సో డ్రూపింగ్ ఐలిడ్స్ అంటే ఐలిడ్ ఒక్కటే ఉందా? సో అసెస్మెంట్ ఈజ్ ద కీ అనమాట. ఐలిడ్ ఒక్కటే ఉందా, ఐలిడ్ పైన ఉన్న టిష్యూస్ బల్కీగా ఉన్నాయా, లేదంటే టైమ్ ఆఫ్ ద ఆన్సెట్ ఏమైనా తేడా ఉన్నాయా, లేదంటే అప్పర్ బ్రో కూడా ఏమన్నా తేడా ఉందా, ఆర్ బ్రో కూడా డిసెంట్ అయిపోయిందా, ఆర్ నార్మల్ పొజిషన్లో ఉందా. సో అందుకనే ఈ అసెస్మెంట్ చేసి దాని రీజన్ బట్టి మనకి పద్ధతి మారుతుంది అనమాట, అంటే ట్రీట్మెంట్ పద్ధతి మారుతూ ఉంటుంది. అప్పర్ ఐలిడ్ వాలిపోవటం, దాన్ని పుట్టినప్పుడు కూడా రావచ్చు అండి, లేదంటే పుట్టిన తర్వాత కొన్నాళ్ళకు కూడా రావచ్చు, ఆ తర్వాత ఇంకా లేట్గా కూడా కొంచెం రావచ్చు అడల్ట్హుడ్లో కూడా. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నెర్వ్ పెరాలసిస్. ఈ వన్ ఆఫ్ ది నెర్వ్స్ ఏంటంటే మన బయట పుర్రెలోంచి వచ్చే నెర్వ్స్లో వన్ ఆఫ్ ది నెర్వ్స్లో ఫైన్ ఫిలమెంట్స్ సరిగ్గా లేకపోయినా, ఏదైనా మజిల్లో కొంచెం తేడాలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైస్థీనియా గ్రేవిస్ అని అలాంటి వాటికి ఉన్నా కానీ ఓన్లీ ఐలిడ్ ఒక్కటే జారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా మెడికల్ కండిషన్ అయితే యూజువల్గా బోత్ ఐలిడ్స్ జారుతాయండి. లేదు ఒక్క నెర్వే కొంచెం డ్యామేజ్ ఏదైనా ఉందనుకుంటే ఒక్క సైడే జారుతుంది అనమాట. సో యూనిలేటరలా బైలేటరలా
ఏ టైంకి వస్తుంది, పొద్దున పూట ఉందా ఆర్ డే అండ్ నైట్ మొత్తం ఒకటే ఉందా ఆర్ నార్మల్గా ఉంది ఇప్పుడన్నా. సో ఇలాగనమాట ఇవన్నీ అసెస్మెంట్ చేసుకుంటాం అన్నమాట, హిస్టరీలు చెప్తా ఉంటాం. కనురెప్పలు వాటంతట అవే వాలిపోవటం అనే సమస్య చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలోనూ రావచ్చు. కొందరిలో పుట్టుకతో వస్తుంటాయి, కొందరిలో ఏదో ఒక వయసులో కనిపించవచ్చు. కంటికి సంబంధించిన కండరం, నరాలు, చర్మానికి సంబంధించిన డ్యామేజీ అన్నది ఈ టోసిస్ సమస్యను తెచ్చిపెడుతుంది. ఈ సమస్య కొన్నిసార్లు దానంతట అదే తగ్గిపోతుంది, కొన్నిసార్లు మాత్రం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కిందకు వాలిన రెప్పల సమస్యకు చికిత్స తీసుకోకపోతే అది కంటి చూపును బాగా దెబ్బతీస్తుంది. అలాగే కంట్లో తేమ ఆవిరైపోవటం, కంట్లో ఏవి పడితే అవి పడటం, కళ్ళు త్వరగా అలసిపోయినట్టు అనిపించటం, కొందరిలో అరుదుగా మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ సమస్యకు బొటాక్స్ చికిత్స తీసుకోవటమా లేక సర్జరీ చేయటమా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారంటే చూడగానే చెప్పేచ్చు మనం ఎవరికైనా టోసిస్ ఏంటి కనురెప్ప వాలిపోయిందని ఎవరైనా చెప్తా ఉంటారు, దానికి పెద్ద అక్కర్లా. బట్ కారణం కనుక్కోవటం కోసం వేరే అదర్ ఇన్వెస్టిగేషన్స్ అవ్వటం అవసరం. సో రెండోది ఏంటంటే మన వయసును బట్టి భయపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మిడిల్ ఏజ్ ఇలాంటి ఏమో వస్తున్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే ఐబ్రో జారుతూ ఉంటుంది, బట్ మనకు తెలియకుండా ఏంటంటే ఐలిడ్స్ జార్ని అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా కొంతమంది పైకి ఇలా లిఫ్ట్ చేసి ఆ విజన్ కొంచెం ఈ బ్లాక్ అవుతూ ఉంటే ఆ విజన్ ఇలా పైకి లేపడం వల్ల కొంచెం మళ్ళీ స్ట్రైట్ అవుతూ ఉంటుంది అనమాట, అంటే ప్యూపిల్ చూడగలుగుతుంది అనమాట. సో ఇలాంటి పొజిషన్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందుకని ఆల్వేస్ ఐబ్రో బాగుందా లేదా ఇస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్, ఏ టైం నుంచి ఉంది. సో ఇవన్నీ చూసుకుంటాం అనమాట. సో ఈ మూడోది అదర్ కారణాలు ఏదైనా ట్యూమర్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇంకా ఏదైనా ఇక్కడ గడ్డలు లాంటివి అన్నీ వచ్చినా చూసుకుంటాం అనమాట. దానికి కొన్ని అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనమాట, ఇవన్నీ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కంజెనిటల్ ఈ టోసిస్కి ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. 3 to 4 కేటగిరీస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ఒక మజిల్, సింపుల్ ఒక మజిల్ ఉంటుంది, ఆ లివేటర్ అంటాం. ఆ మజిల్ని దెన్ ప్లైకేట్ చేయటమా, లేదంటే కట్ చేసి మళ్ళీ కిందకి దింపటమా, లేదంటే స్లింగ్ ఆపరేషన్స్ అనేది ఐలిడ్ నుంచి పైకి పెట్టుకునే స్లింగ్ ఆపరేషన్స్ అని చేయటమా, ప్రొవైడెడ్ అది ఎన్ని లేకపోతే ఈ మజిల్కి పై మజిల్ అంటే దీన్ని ఫ్రాంటాలిస్ అంటారు. ఈ మజిల్కి సాయంతో ఐలిడ్ని లేపటమా, అంటే ఏ విధంగా అంటే ఐలిడ్ లేపాలనుకుంటే మనం నుదురు యొక్క పై భాగాన్ని లేపుతాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ టోసిస్కి ఆపరేషన్ అయితే కనుక నెక్స్ట్ కాస్మెటిక్ పరంగా అంటే చూడటానికి అపియరెన్స్ ఆర్ మిడిల్ ఏజ్ తర్వాత వచ్చేది ఏంటంటే దానికి అప్పుడు యూజువల్గా బోత్ ద లిడ్స్ ఉంటాయి. ఒక లిడ్ కొంచెం ఎక్కువ జారొచ్చు, ఒక లిడ్ తక్కువ జారొచ్చు, ఆర్ అలాగే ఒక ఐబ్రో ఎక్కువ జారొచ్చు, తక్కువ జారొచ్చు అనమాట. సో ఇట్ నీడ్ నాట్ బి సిమెట్రికల్గా జారుతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అంటే ఫస్ట్ ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తాం. ఈ ఐబ్రో లిఫ్ట్ చేసి చూస్తే కనుక ఇది టోసిస్ కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే, డ్రూపింగ్ ఐలిడ్ కరెక్ట్ అయిపోతుంది అని అనుకుంటే కనుక 100% ఈ ఐలిడ్ ప్రాబ్లం ఏమీ లేదు, ఓన్లీ దీన్ని లిఫ్ట్ చేయాలని అర్థం అనమాట. సో ఇది లిఫ్ట్ చేసి చేయడానికి ఏంటంటే దీన్ని ఐబ్రో లిఫ్ట్ అంటాం. ఇంకా అవసరం అనుకుంటే ఎంటైర్ ఫోర్ హెడ్ కూడా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఐబ్రో లిఫ్ట్కి చిన్న ఆపరేషన్ అండి. ఇక్కడ పక్క నుంచి ఇక్కడ హెయిర్ లైన్లో వెళ్తాం అనమాట. ఈ హెయిర్ లైన్ నుంచి లోపలికి వెళ్ళి కొన్ని ఏదర్ వెరీ రేర్లీ వీ యూస్ థ్రెడ్స్, అండ్ థ్రెడ్స్ ఆర్ నాట్ ఎ గుడ్ చాయిస్ అనమాట. థ్రెడ్స్ లిఫ్ట్ అనుకుంటారు, బట్ దే డోంట్ లాస్ట్ అనమాట, సరిగ్గా ఎక్కువ కాలం రావన్నమాట, కట్ త్రూ అయిపోతాయి. సర్జికల్గా దాన్ని ఏంటంటే పైకి లిఫ్ట్ చేస్తాం అనమాట. చేసి ఇక్కడ మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తాం. ఇట్స్ సింపుల్ అనమాట. ఆల్మోస్ట్ 1 to 1.5 ఇంచ్ ఇక్కడ ఉంటుంది. అవసరం అనుకుంటే స్కిన్ కూడా కొద్దిగా తీస్తాం, దెన్ దాంతోపాటు లిఫ్ట్ చేస్తాం అనమాట, ఐబ్రో లిఫ్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ది బాగా పాపులర్ అయింది ఏంటంటే దాంట్లో సబ్కుటేనియస్ గ్లైడింగ్ ఐబ్రో లిఫ్ట్ అంట. అంటే అప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని లిఫ్ట్ చేసి ఈ సరౌండింగ్ స్కిన్ కూడా చక్కగా స్కిన్ కింద నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసి మళ్ళీ యాంకరింగ్ చేస్తాం అనమాట. చక్కగా బాల్స్ క్విల్టింగ్ స్టిచ్చెస్ వేస్తాం ఈ స్కిన్కి కింద వాటికి, సో దట్ ఆ స్కిన్ అక్కడ అతుక్కుపోయి మళ్ళీ కిందకి జారకుండా అనమాట. సో ఈ విధంగా వేస్తాం. ఇక మూడో దానికి ఏంటంటే ఏదైనా గడ్డలు లాంటి ఏదైనా ఉంటే ఐలిడ్స్ దానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. అవసరం అనుకుంటే వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆప్థల్మాలజిస్ట్, ఆర్ ఈవెన్ అవసరం అనుకుంటే ఏదైనా ఇఫ్ యూ సస్పెక్ట్ ఎనీ ట్యూమర్స్ అంటాం, ఈ టియర్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఆ టియర్ గ్లాండ్స్ ఏమన్నా ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఐబ్రో కింద అనమాట. సో అక్కడ ఏమైనా ఉంటే కనుక అవసరం టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఇవన్నీ చూసుకున్నాక ఆ స్కాన్స్ ఇలాంటివి చేసినాక దెన్ దాన్ని ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని దాన్ని చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈచ్ రీజన్కి ఒక్కొక్క ఆపరేషన్ అనమాట. కనురెప్పలు వాటంతట అవే వాలిపోయి కదలికలు తగ్గిపోవటం అన్నది అటు చూడటానికి ఎబ్బెట్టుగా అనిపించటమే కాకుండా కంటికి రకరకాల ఇబ్బందుల్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ టోసిస్ సమస్య కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షలవి చేయించుకొని తగిన చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం. బాలానం రోదనం అనేది
మనకు బాగా తెలిసిన నానుడి. పిల్లలు ఎంతగా ఏడుస్తుంటే అంత బలం పుంజుకుంటారని దీని అర్థం. అలాగే పిల్లలు తరచూ జబ్బు పడటం కూడా మంచిదేనన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. తరచూ జ్వరం రావడం, జలుబు చేసి ముక్కులు కారడం, దగ్గుతో బాధపడడం ఇవన్నీ పిల్లల శరీరం బలం పుంజుకునే ప్రక్రియలో భాగమేనని నమ్ముతారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పిల్లలు తరచూ జబ్బు పడడానికి వెనుక కారణాలేంటి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు జబ్బు పడుతున్నాడు. ఈజ్ ఇట్ ఏ వైరల్ ఆర్ ఎ బ్యాక్టీరియల్ ఆర్ వాడికి నిజంగానే ఇమ్యూనిటీ లోపం ఉందా? ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, చిన్నపిల్లలు మనం 1 year చైల్డ్నో 2 years చైల్డ్నో తీసుకెళ్ళి డే కేర్లో వేసాం. వేసినప్పుడు ఏమవుతుంది, వాడికి మిగతా పిల్లలతో వైరల్స్ తగులుకుంటూ ఉంటాయి. సో ఒకటి వైరల్ ఇంకొకటి తగిలించుకొని, సో న్యాచురలీ అలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గెట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్, లాట్ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్ అన్నిటినీ వాడు ఎదుర్కొన్నప్పుడు న్యాచురల్లీ ఆ వైరసెస్కి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటాడు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఏంటి, మనకి ఫస్ట్ 1-2 waves వెరీ డేంజరస్. ఎందుకంటే మనకు ఆ కోవిడ్ అనే వైరస్కి ఇమ్యూనిటీ లేకుండింది. అందుకనే చాలా డెత్స్ అయినాయి, చాలా మంది సివియర్గా సిక్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఒక్కసారి మనం అందరం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోవిడ్ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించడం కూడా మానేసాం. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్ బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇమ్యూన్ నౌ. ఇట్లాగే ఈ పిల్లలు ఆ ఏజ్లో, చిన్న ఏజ్లో ఒకళ్ళు ట్రాన్స్మిట్ చేసుకొని వాళ్ళకి డిఫరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇమ్యూనిటీ వస్తే న్యాచురల్లీ వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అంత సిక్ అవ్వరు. ఆ విధంగా హెల్ప్ఫుల్. కానీ దట్ డజంట్ మీన్ దట్ మావాడు బాగా సిక్ అవుతున్నాడు కానీ వాడు ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది తర్వాత అనేది 100% ట్రూ కాదండి. పీడకలలు వచ్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి లేవడం, భయంతో కంపించిపోవడం మనకు తెలిసిందే. అయితే పీడకలలో ఊస లేకున్నా కొంతమంది పిల్లలు రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. నిద్రలోనే గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒళ్లంతా చెమటలు పోసుకుంటూ ఒకటే భయపడిపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని స్లీప్ టెర్రర్గా పిలుస్తారు డాక్టర్లు. పిల్లల్లో స్లీప్ టెర్రర్కి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీడకల వచ్చినప్పుడు పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేవడం మామూలే. అయితే పీడకలలతో నిమిత్తం లేకుండా పిల్లలు తరచూ రాత్రిపూట నిద్రలో లేచి ఏడుస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. నిద్రిస్తున్నప్పుడు పిల్లలు హఠాత్తుగా లేవడం, పక్కనెవరో ఉన్నట్లు అనిపించి కంగారు పడటం వంటి పరిస్థితిని డాక్టర్లు నైట్ టెర్రర్గా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు పిల్లలు నిద్రలో అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. భయంతో గట్టిగా అరుస్తుంటారు. మనం పిలిచినా స్పందించరు. ఆ సమయంలో వారు మనల్ని గుర్తించలేరు. మనం ఓదార్చినా అర్థం కాదు. అయితే తెల్లారి లేచాక వారికి ఏమీ గుర్తుండదు. పిల్లల్లో ఈ రకమైన పరిస్థితిని గుర్తించి అర్థం చేసుకోవడం అవసరం. ఇదంతా ఆందోళనగా అనిపించినా ప్రమాదకరమేమీ కాదు. ఈ స్లీప్ టెర్రర్ అనేది ఎక్కువగా గాఢ నిద్రలో కనిపిస్తుంది. సాధారణంగా 3 నుంచి 12 ఏళ్ల వయసు చిన్నారుల్లో స్లీప్ పారాసోమ్నియా సమస్య కనిపిస్తుంటుంది. పిల్లలు రాత్రిపూట నిద్రలో భయపడుతున్నప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే పిల్లలు మరింత ఆందోళనకు గురవుతారు. వారు అటు ఇటు తిరుగుతుంటే కాళ్లకు అడ్డంగా ఉండే వాటిని తీసేయాలి. వారిని నెమ్మదిగా బుజ్జగిస్తూ నిద్రపుచ్చడానికి ప్రయత్నించాలి. అలసిపోవడం కూడా ఈ రకమైన స్లీప్ టెర్రర్కు దారితీయొచ్చు. కాబట్టి వారు రోజు ఒకే సమయానికి నిద్రపోయేలా చూడాలి. ప్రతిరోజు ఒకే సమయంలో చిన్నారుల్లో ఈ స్లీప్ టెర్రర్ కనిపిస్తుంటే కొన్ని రోజుల పాటు ఆ సమయానికి ఒక 15 నుంచి 30 నిమిషాల ముందు వారిని నిద్రలేపాలి. దాంతో వారి స్లీప్ సైకిల్ రీసెట్ అవుతుంది. ఆ భయాలను పోగొట్టేలా చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే పిల్లల ప్రవర్తన హింసాత్మకంగా మారితే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. బస్సు ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరిగెత్తుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలు అవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి?
మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటే అది మామూలుగా మనం ఎప్పుడైనా కింద ఒక చిన్న స్పోర్ట్స్ ఇంజరీలో పడితే ఒక లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది. మన హై ఎనర్జీ ట్రామా యాక్సిడెంట్స్ అయినప్పుడు సేమ్ వన్ లిగమెంట్ బదులు మల్టిపుల్ లిగమెంట్స్ ఉండేటివి డ్యామేజ్ అవుతాయి. దిస్ కెన్ అకర్ ఇన్ ద షోల్డర్ ఆర్ మోస్ట్ ఆఫెన్ నీ జాయింట్ ఆర్ ద యాంకిల్ జాయింట్స్. బట్ మనకు మోస్ట్ డిసబిలిటీ వచ్చేది మన మొబైల్ నీ జాయింట్స్లో ఉంటుంది మల్టిపుల్ ఇంజరీ. సో నీలో మనకు ఉన్నట్లు చూస్తే మెయిన్లీ లోపల భాగంలో మీడియల్ కొలాటరల్, బయట లాటరల్ కొలాటరల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మోర్ దెన్ వన్ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ అంటాం. ఇది మనకు షోల్డర్లో రావచ్చు, యాంకిల్స్లో కానీ రావచ్చు. సో కంపేర్ టు ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిన దానికన్నా మల్టిపుల్ జాయింట్స్, మల్టిపుల్ లిగమెంట్స్ ఆ జాయింట్లోనే ఒకటే జాయింట్లో డ్యామేజ్ అయినప్పుడు దాని రికవరీ చాలా లేట్ అవుతుంది. అండ్ రికవరీ ఎవ్రీ టైమ్ విల్ నాట్ బి లైక్ అ నార్మల్ నీ. సో సపోజింగ్ మనం కంపేర్ చేస్తే రైట్ నీలో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీ అయిందనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఆ రైట్ నీ విల్ నాట్ బి లైక్ ద లెఫ్ట్ నీ. మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నా, ఏం సర్జరీ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 to 10% లెస్ ఓన్లీ. అండ్ స్టిఫ్నెస్, వేరే పెయిన్స్ అవన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ ద సివిరిటీ ఆఫ్ ద డ్యామేజ్. మల్టీ లిగమెంట్ ఇంజరీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్లో ఈచ్ లిగమెంట్లో మనం చూసేది కెన్ బి గ్రేడ్స్. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. సో గ్రేడ్ 1 అంటే ఇట్ ఈస్ అ మైల్డ్ లిగమెంట్ ఇంజరీ. సో మల్టిపుల్ లిగమెంట్స్ అంటే డిఫరెంట్ లిగమెంట్స్ ఇంజర్ అవుతాయి, కానీ ఈచ్ లిగమెంట్ ఇది సివిరిటీ ఉంటుంది మనం చూసేది. మైల్డ్ ఇంజరీ ఉన్నప్పుడు గ్రేడ్ 1లో అది మనం ప్లాస్టర్ వేసి తర్వాత ఫిజియోథెరపీ చేస్తే రికవర్ అవుతుంది. మోడరేట్ లిగమెంట్ ఇంజరీలో దే మే రిక్వైర్ సర్జరీ ఆర్ దే మే రిక్వైర్ లాంగర్ టైమ్ ఇమ్మొబిలైజేషన్, మేబీ ఫర్ 4 to 6 weeks ఆర్ ఈవెన్ 2 months ఆల్సో. ఇన్ గ్రేడ్ 3 ఇంజరీ అంటే కంప్లీట్గా లిగమెంట్ తగ్గినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సర్జరీ కాకుండా దాని లిగమెంట్ మనం జాయిన్ చేసే కాదు. మోస్ట్లీ యంగర్ పీపుల్ బిలో ద ఏజ్ ఆఫ్ 50 యాక్టివ్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద రికమెండెడ్ చాయిస్ ఫర్ సివియర్ లిగమెంట్ ఇంజరీ. ఏజ్ అరౌండ్ 70-75 ఉన్నప్పుడు మనం ప్లాస్టర్ వేసుకొని, ఇమ్మొబిలైజర్ వేసుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ చేసుకున్నా కానీ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్యూర్ ఇట్. బికాజ్ యంగర్ పీపుల్కి డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ స్టైల్లో వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి లిగమెంట్ స్ట్రాంగ్ ఉండే చాలా ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఏజ్లో మొబిలిటీ తక్కువ అయ్యే కొద్దీ ఆ లిగమెంట్స్ కొంచెం 1-2 డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు దిల్ బి ఏబుల్ టు మేనేజ్ విత్ ద అదర్ లిగమెంట్స్ అండ్ విత్ సమ్ ఫిజియోథెరపీ ఆల్సో. సో ఏజ్ బట్టి సివిరిటీ ఆఫ్ ద లిగమెంట్తో మనం ఏం ట్రీట్మెంట్ చేయాలో చూడాలా. నార్మల్లీ 99% మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్, గ్రేడ్ 3 సివియర్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్. మల్టీ లిగమెంట్ ఇంజరీస్కి కారణాలేంటి? మోస్ట్ ఆఫ్ దీస్ లిగమెంట్ ఇంజరీస్ ఆర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఓన్లీ. ఇప్పుడు యాక్సిడెంట్ రిలేటెడ్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. స్టెప్స్ నుంచి పడినా, ఏమైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు సివియర్ డ్యామేజెస్ అయినా, ఆర్ మోస్ట్ ఆఫెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీ యాక్సిడెంట్స్ ఉన్నా కానీ. సో బైక్ నుంచి పడినా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు బోన్స్ వీక్ ఉంటే బోన్స్ ఎరుగుతాయి, బోన్ స్ట్రాంగర్ ఉన్నప్పుడు అంత లిగమెంట్ యాక్షన్, లిగమెంట్ ఫోర్స్ లిగమెంట్ మీద పడినప్పుడు మల్టిపుల్ లిగమెంటరీస్ వస్తాయి. సో ఎనీ ట్రామాటిక్ యాక్సిడెంట్తో ఈ లిగమెంట్ ఇంజరీస్ రావచ్చు. మల్టీ లిగమెంట్ ఇంజరీస్ తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ మనం ఏ జాయింట్లో వచ్చినా కానీ, యాంకిల్ నుంచి వచ్చినా, మోకాల దగ్గర వచ్చినా, భుజం దగ్గర వచ్చినా కానీ, ఒక లిగమెంట్ డ్యామేజ్ అయితే మిగతా 3-4 లిగమెంట్స్ దాన్ని కాంపెన్సేట్ చేసి కొంచెం హ్యాండిల్ చేసి స్టెబిలిటీ రావచ్చు. సో ఒక లిగమెంట్ డ్యామేజ్ అయిన, సో ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ అయినా కానీ మనం 6 weeks తర్వాత మోకాల దగ్గర నార్మల్గా నడిచే ఛాన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ దేర్. బట్ స్పోర్ట్స్ ఆడాలంటే మళ్ళీ సర్జరీ అవసరం పడవచ్చు. కొంతమందికి మల్టిపుల్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ చాలా స్లో అవుతాయి అండ్ దే విల్ నెవర్ గెట్ బ్యాక్ దర్ వాకింగ్ ఇఫ్ దే డో నాట్ అండర్గో సర్జరీ. సో కొంతమందికి లెటెస్ట్ సే ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ వచ్చేది కాంప్లికేషన్స్ ఆర్ స్టిఫ్నెస్. సో ఆ జాయింట్ మళ్ళీ మూవ్మెంట్ రాదు, మనకు ఫుల్ 140 degrees మూవ్మెంట్ వచ్చేది ఓన్లీ 90 వరకే రావచ్చు మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు. స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, నడకలో స్టెబిలిటీ ఉండదు. స్ట్రెయిట్ లైన్లో స్లోగా నడవగలుగుతారు కానీ ఫాస్ట్గా నడచాలన్నా, స్పోర్ట్స్ ఏమైనా ఆడాలన్నా, లైట్ వాకింగ్ చేయాలన్నా కానీ ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఆ నీ అన్స్టేబుల్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ టైర్ అండ్ ఎన్ని లిగమెంట్స్ పోయినాయో దాని సివిరిటీ ఉంటుంది, ఫ్రమ్ సివియర్ డిసబిలిటీ టు మైల్డ్ డిసబిలిటీ. బట్ ఏ లిగమెంట్ ఇంజరీ సీరియస్ ఉన్నప్పుడు దే విల్ బీ సమ్ ఫార్మ్ ఆఫ్ డిసబిలిటీ. దాన్ని మనం ఇమీడియట్గా అటెండ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే. మల్టీ లిగమెంట్ ఇంజరీస్కి చికిత్స ఎలా ఉంటుంది? సో లిగమెంట్ ఇంజరీస్ మనం నార్మల్గా ఎనీ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఫస్ట్ వీస్ డూ అన్ ఎక్స్రే అండి, బికాస్ టు సీ ఆ లిగమెంట్స్ మనం అటాచ్ అయ్యేది బోన్కి, ఆ బోన్ ఎట్లుంది మనం తెలుసుకోవాలి.
సో బోన్లో ఏమైనా వీక్నెస్ ఉందా, బోన్ ఏమైంది చూడాలి. దాని తర్వాత ద బెస్ట్ టెస్ట్ టు డయాగ్నోస్ లిగమెంట్ ఇంజరీస్ ఈజ్ అన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు వితౌట్ కాంట్రాస్ట్ అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సింపుల్ ఎంఆర్ఐ చేసినప్పుడు మనకి ఏ లిగమెంట్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది. దాని తర్వాత డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ లిగమెంట్ ఇంజరీ మనం ఎంఆర్ఐలో చూసిండేది క్లినికల్గా చూసేది ఎంత సివియర్ ఉంది మనకు కోరిలేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎంఆర్ఐలో ఎక్కువ ఉన్నా కానీ మనం క్లినికల్గా చూసినప్పుడు అంత అనిపించదు. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ ద ఎంఆర్ఐ అండ్ ద పేషెంట్స్ రికవరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మనం దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేయవచ్చు. ఆర్థ్రోస్కోపీతో మల్టీ లిగమెంట్ ఇంజురీస్ని బాగు చేయొచ్చా? మల్టిపుల్ లిగమెంట్ ఇంజరీస్కి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఆర్థ్రోస్కోపీ ఓన్లీ. బట్ కొన్నిసార్లు కొన్ని లిగమెంట్స్ మోకాలు లోపల ఉండే కన్నా బయట ఉంటాయి కొన్ని, అప్పుడు మనం ఓపెన్ సర్జరీ ఆల్సో చేయాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్ దట్ ఈస్ డ్యామేజ్ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. బట్ కొన్ని లిగమెంట్స్ కోసము మనం అవుట్ సైడ్ ఓపెన్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. సో అది షోల్డర్లో ఉన్నా కానీ, నీలో ఉన్నా, యాంకిల్ ఉన్నా, this is a combination of both arthroscopic surgery and sometimes open surgery which has to be done by the orthopedic sports medicine doctor. లిగమెంట్ ఇంజురీస్ని ఎలా నివారించుకోవాలి? లిగమెంట్ ఇంజరీస్ ఆఫ్ సివియర్ నేచర్ వచ్చేటివి దట్ ఆర్ హై ఎనర్జీ యాక్సిడెంట్స్ మనం ప్రివెన్షన్ ఏం చేసేది ఉండదు. దోస్ ఆర్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ అ డైలీ రొటీన్, మనం పడినప్పుడు అవన్నీ. బట్ డెఫినెట్గా మైల్డ్ ఇంజరీస్ మనం సర్టన్గా ప్రివెంట్ చేసుకోవచ్చు బై డూయింగ్ ఇనఫ్ ఎక్సర్సైజెస్ బిఫోర్ ప్లేయింగ్. మైల్డ్ ఇంజరీస్ మనకు వచ్చేది మెయిన్లీ స్పోర్ట్స్లో. ఆ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం వార్మప్ సరిగ్గా చేసుకొని, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేసి, అండ్ స్పోర్ట్స్ ఆడే ముందు తర్వాత మసిల్ స్ట్రెంథనింగ్, ఫిజియోథెరపీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ లిగమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ చిన్న చిన్న దెబ్బలతో మనకు లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ బిఫోర్ ఆఫ్టర్ ప్లేయింగ్ స్పోర్ట్స్, to do stretching exercises, warm-ups చేయాలా, and then condition yourself not to get damaged suddenly. లిగమెంట్లకు గాయాలైతే మోకీలలో నొప్పితో పాటు నడక, కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఎండల వల్ల వచ్చే బడలిక ఇట్టే తగ్గిపోతుంది. శరీరం తేలికగా ఉంటుంది.